హలో అండి. మేము కొండేపి దగ్గర పోలేరు అమ్మవారి గుడికైతే వెళ్ళాము. కామేపల్లి అనమాట. ఆ ఊరు పేరు వచ్చేసి కామేపల్లి. పోలేరి అమ్మవారి గుడి అనమాట. ఇది చాలా మహిమగల అమ్మవారంట. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే నేను వచ్చినప్పుడల్లా చూస్తాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ చుట్టూ గుడి చుట్టూ మనం ఏదన్నా మనసులో ఒకటి అనుకొని ఆ కాయిన్ అనేది ఒక్కొక్కరు రూ. 10 కాయిన్, రూ. 5 కాయిన్ ఒట్టు కాయిన్ అనేది అక్కడ అంటించి తర్వాత వాళ్ళు చెయ్యి ఇలా పెట్టుకొని మన చేతిలో వెంటనే పడితే వెంటనే మనం అనుకున్న జరిగిద్దని అంటున్నారు. అండ్ అలాగే కొంచెం నిదానంగా పడితే నిదానంగా జరిగిద్ది అని వాళ్ళ నమ్మకాలు అనమాట. నేనైతే నమ్మను ఆల్మోస్ట్. చాలామంది అసలు ఎటు చూసినా కానీ జనం ఫుల్గా ఉన్నారు. అక్కడైతే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళు అదే పని చేస్తున్నారు. కొంతమంది అయితే అరగంట సేపు కూడా నిలబడ్డారు. నేను చూసి నవ్వుకున్నాను అసలుకి. ఏంటబ్బా వీళ్ళు ఇంత విచిత్రంగా చేస్తున్నారని చెప్పేసి. మనము చూడండి చేయి పెట్టి ఇంకెంతసేపు అయినా అలాగే ఉన్నారనమాట. నేనైతే చాలాసేపు చూశాను. అక్కడ దాదాపు ఒక 2 గంటల సేపు అయితే కూర్చున్నాను నేను గుడి దగ్గర. ఆ 2 గంటల సేపు చూస్తూనే ఉన్నాను. అస్సలు ఖాళీ అయితే లేదు. గుడి చుట్టూ అదే పని చేస్తున్నారనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిమ్మె అమ్మ మొత్తం డబ్బులన్నీ తీసేసుకుంటుంది. ఇంకా నేనైతే నమ్మలేదండి. ఇలాంటి అంటే నమ్మకాలు ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు నమ్ముతున్నారు. నేనైతే నమ్మననమాట. చూసారు కదా. కానీ గుడి అయితే చాలా మహిమగల అమ్మవారంట. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. దాదాపు ఈ ఒక్కరోజే కనీసం 100 యాట్ల ఏమో కోసారు ఆదివారము. అండ్ అలాగే శుక్రవారం జనం ఫుల్గా ఉంటారంట. మేము ఆదివారం పూట అయితే వెళ్ళాము. పొదిలి నుంచి అయితే వచ్చాము. ఇక్కడ దగ్గరలో కామేపల్లిలో కానీ కొండేపిలో కానీ ఎవరైనా ఉంటే దగ్గరలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.